నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధికి మారుపేరు అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని, వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేశారని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని 19వ వార్డులో గురువారం ఎమ్మెల్యే రవికుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైసీపీ పాలనలో ప్రజలు ఏ విధంగా నష్టపోయారు, తిరిగి మరలా వైసీపీకి ఓటు వేస్తే జరిగే నష్టం గురించి ఓటర్లకు రవికుమార్ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి, పరిశ్రమలు, యువతకు ఉపాధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని, 2019 ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి ఎలా నష్టపోయారో ప్రజలందరికీ తెలుసు అని, టీడీపీ అధికారంలోనికి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేయడం జరుగుతుందని, తద్వారా ప్రజలందరూ ఆర్థికంగా బలోపేతం చెందుతారని రవికుమార్ చెప్పారు. महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय निकालाय कालाग्निरुद्राय नीलकंठाय उच्चजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। परनिव्या आपला पुष्पाय कृष्णे बृहत्पति प्रसूतौ ताने मुञ्चन्तं सह फलोदकेन स्तवयामि ध्रुवं चैराजावरणो ध्रुवं देवो నిర్వహిస్తా ఉన్నాము. ముఖ్యంగా సూపర్ 6 కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాం అన్నమాట. చాలా మంది కూడా పెన్షన్లు రాలేదు, పెన్షన్లు తీసేశారు. గడిచిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కరెంటు బిల్లుల పేరుతోటి, ఇల్లు పెద్ద పేరుతో వివిధ కారణాలతోటి పెన్షన్లు తీసేశారని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో రాగానే మొన్న వాళ్ళలాగా 3000 చెప్పి 5 సార్లు 4 సార్లుగా పెంచి ఇవ్వటం కాకుండా ప్రభుత్వం వచ్చిన వెంటనే వికలాంగులకు 6000, వృద్ధులకు కానీ మహిళలకు కానీ మిగతా వాళ్ళకి అందరూ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 4000 రూపాయల పెన్షన్ అందరూ కూడా అందిస్తాం. పార్టీలకు అతీతంగా కూడా అందరూ చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన కార్యక్రమాలు అందరూ కూడా తెలుసు. చాలా మంది అన్నా క్యాంటీన్ తీసేసినందుకు చాలా బాధపడతా ఉన్నారు. అన్నా క్యాంటీన్ ఇట్లాంటివన్నీ కూడా గతంలో ఏ విధంగా అయితే పనులు చేశామో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సుమారు 30కి మేర నామినేషన్ దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీఎస్పీ ఇతర పార్టీల నుంచి మరియు ఇండిపెండెంట్లుగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అద్దెంకి ఎంఆర్ఓ కార్యాలయంలో గురువారం సాయంత్రం వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగింది.
ఈ నెల 26వ తేదీన పరిశీలన, 27వ తేదీ ఉపసంహరణ, 29వ తేదీన ఫైనల్ జాబితా విడుదల చేసి పార్టీలకు గుర్తులు కేటాయించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకి మన నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికలకి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఈరోజు 11 గంటల నుంచి ప్రతిరోజు 20 నుంచి 25వ తేదీ వరకు కూడా 11 గంటల నుంచి 3 గంటల వరకు సర్వజనాలు మినహా నామినేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. 26వ తేదీ వాటికి సంబంధించి స్క్రూటినీ జరుగుతుంది. 29 వరకు కూడా నామినేషన్స్ ఎవరైనా ఉపసంహరించుకున్న వాళ్ళు ఉన్నట్లయితే ఉపసంహరించుకోవచ్చు. 29వ తేదీ ఫైనల్ ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు నిర్ధారించడం జరుగుతుంది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓపీఓలు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని, 12వ తేదీ నుంచి ఓపీఓలు విధుల్లో ఉండాలని, మండలంలో 499 మంది ఓపీలకు శిక్షణ ఇస్తున్నారని మాస్టర్ ట్రైనర్ శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో గురువారం మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అద్దంకి మండలానికి నియమించిన ఎన్నికల ఓపీఓలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. జరిగిన శిక్షణలో మాస్టర్ ట్రైనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలో దాదాపు 1100 మందికి పైగా ఓపీఓలకు ఎన్నికలకు సంబంధించి శిక్షణ ఇస్తున్నారని, ఎన్నికల విధులు, ఈవీఎం మిషన్లపై శిక్షణ ఇచ్చారని, అద్దంకి, బల్లికుర్వ, పంగులూరు, కోరిసపాడు, సంతమాగులూరు మండలాల్లో ఓపీఓలందరికీ శిక్షణ ఇస్తున్నారని, మే 12వ తేదీన రిసెప్షన్ సెంటర్లకు చేరుకుని 13వ తేదీన ఎన్నికల విధుల్లో ఉంటారని ఆర్ఓ సుశీల్, ఏఆర్ఓ మహబూబ్ సుబాని ఆదేశాల మేరకు శిక్షణ ఇస్తున్నారన్నారు. ఓపీఓలకు శిక్షణ ఇచ్చేందుకు మాస్టర్ ట్రైనర్స్ నియమించడం జరిగిందని శ్రీనివాసరావు తెలియజేశారు. అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నిర్వహించబడుతున్నటువంటి అద్దంకి మండల ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడ ఈరోజు గీతా మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గీతా మందిరంలో ఏర్పాటు చేయబడినటువంటి ఓపీఓల వారికి మాత్రమే మన అద్దంకి మండలం వరకు 499 మంది ఈరోజు ట్రైనింగ్కి ఓపీఓలుగా అటెండ్ అయ్యారు. వారికి ఓపీఓ విధులు, ఎలక్షన్ జరిగే సందర్భంలో పీఓలతో కోఆర్డినేట్ చేసుకోవడం ఎలా, ఈవీఎం మెషినరీ కంట్రోల్ యూనిట్ని వాడే విధానం, దాని ద్వారా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అధికారులకు వారు అందించాల్సిన సహాయ సహకారాల గురించి ఈరోజు ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అద్దంకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో మండలాల వారీగా కోరిసపాడు మండలంలో అటెండ్ అయ్యేటువంటి 170 మందికి జెడ్పీహెచ్ఎస్ మేదరమెట్లలో ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేశాము. తర్వాత జయపంగులూరు 169 మంది వారికి జయపంగులూరులో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ట్రైనింగ్ ఏర్పాటు చేశాం ఓపీ వాళ్ళకి. అదేవిధంగా సంతమాగులూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 225 మందికి ఓపీ వాళ్ళ ట్రైనింగ్ ఏర్పాటు చేశాము. తర్వాత బల్లికురవలో 169 మందికి బల్లికురవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ప్రతి ట్రైనింగ్ సెంటర్లో కూడా మాస్టర్ ట్రైనర్స్గా 2, తర్వాత రెవెన్యూ విభాగ అధికారులు, డిప్యూటీ తహసీల్దార్స్, విఆర్ఓస్ అక్కడ ఉండి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మానిటర్ చేస్తూ వారికి అవసరమైన అటెండెన్స్ తీసుకోవడం కావచ్చు, వారికి అవసరమైనటువంటి సూచనలు వాటిని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈరోజు 25/4/2024 తేదీన అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఓపీఓలు అందరూ కూడా 1149 మందికి ట్రైనింగ్ అనేటువంటిది ఈ 1 డేలో ఒక సెషన్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. వీరు రేపు మే 12వ తేదీ జరగడానికి అవసరమైనటువంటి రిసెప్షన్ సెంటర్లోకి వెళ్ళి వాళ్ళు మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసుకునే, ఆ తర్వాత 13వ తేదీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి తదుపరి మెటీరియల్ని బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు వారు చేయాల్సిన విధులన్నింటినీ కూడా వారికి వివరించడం జరిగింది. తద్వారా ఓపీ వాళ్ళందరూ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ వివిధ విభాగాల నుండి ఉన్నటువంటి అందరూ కూడా ఓపీఓ ట్రైనింగ్కి హాజరయ్యారు. కాబట్టి వారందరికీ కూడా మేము మన అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీ టి సునీల్ గారు మరియు ఏఈఆర్ఓ సుహాని గారు ఆదేశాల మేరకు ఈ ట్రైనింగ్ని అద్దంకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నిర్వహించి మాస్టర్ ట్రైనర్స్గా మేమందరము వారికి మంచి విషయాన్ని అందిస్తున్నాము. దాని ద్వారా వారందరూ విధులు నిర్వర్తించడానికి ముందుకి నడవగలరని తెలియజేస్తున్నాం. గురువారం ప్రకటించిన
నిర్వహించిన జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలలో అద్దంకి శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి కావ్య ఆల్ ఇండియాలో 243వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా కావ్యను కళాశాల ప్రిన్సిపల్ మేడికొండ శ్రీనివాసరావు ఉపాధ్యాయులు కలిసి అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అయినా జేఈఈ మెయిన్స్ లో అయినా శ్రీ చైతన్యకు తిరుగులేదని, ఆల్ ఇండియా లెవెల్లో కావ్య 243వ ర్యాంకు, దిలీప్ 7056వ ర్యాంకు సాధించారని, మరో 3 విద్యార్థులు తప్పనిసరిగా నీట్ సాధిస్తారని, గతంలో 3 ఐఐటి, 10 మంది నీట్, 3 ట్రిపుల్ సాధించారని, అంతేకాక ఇండియాలోని టాప్ 10 యూనివర్సిటీస్ లో 72 మంది విద్యార్థులు, ఏపీలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీల్లో 145 మంది విద్యార్థులు చేరారని, ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ చైతన్యకు జూనియర్ కాలేజీకి చెందిన వైష్ణవి 466 మార్కులు, బైపీసీలో 412 మార్కులు, సీనియర్ ఇంటర్మీడియట్ లో అక్షయ 1000కి 952 మార్కులు సాధించడం జరిగిందని శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ రోజు ప్రకటించిన 2024 జేఈఈ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రపంచం జేఈఈ నందు ఆల్ ఇండియా 243వ ర్యాంకు మా విద్యార్థి అయినటువంటి వై కావ్య సాధించడం జరిగింది. ఆల్ ఇండియా 243వ ర్యాంకు. ఈ ర్యాంక్ సాధించిన మా విద్యార్థికి శుభాకాంక్షలు. గతంలో కూడా మా విద్యార్థులు 3 ఐఐటి సీట్లు, ఎన్ఐటి 10, ట్రిపుల్ ఐటి 3 సీట్లు సాధించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా 3 విద్యార్థులు ఎన్ఐటి సీట్లు సాధించే అవకాశం ఉంది. వై కావ్య ఆల్ ఇండియా 243వ ర్యాంకు, పి దిలీష్ 7053వ ర్యాంకు, వి కావ్య 25440వ ర్యాంకు. వీరి 3కి తప్పనిసరిగా ఎన్ఐటి వస్తుంది. మొన్న ప్రకటించిన జూనియర్ ఇంటర్ ఫలితాల్లో ఎంబీసీ విభాగం నందు జిల్లా ఫస్ట్ 446 మార్కులతో జి వైష్ణవి అద్దంకి, సెకండ్ 443 మార్కులతో బి దీక్షిత ముడమూరు, 441 మార్కులతో ఎన్ విష్ణువర్ధన్ ముప్పవరం, 441 మార్కులతో కె మనోజ్ కుమార్ రెడ్డి కొప్పరపాడు, 440 మార్కులు ఎన్ మాటేల పోలవరం విద్యార్థులు సాధించారు. 440 పైన సాధించిన వారు 5, 450 మార్కుల పైన సాధించిన వారు 10 మంది, 400 పైన సాధించిన వారు 36 మంది విద్యార్థులు ఉన్నారు. బైపీసీ విభాగం నుండి కూడా 440 మార్కులు గణ జూనియర్ ఇంటర్లో 412 మార్కులతో అద్దంకి టౌన్ ఫస్ట్ రావడం జరిగింది. సీనియర్ ఇంటర్ నుండి కూడా 952 మార్కులతో డి ఎస్పి అక్షయ టౌన్ ఫస్ట్ రావడం జరిగింది. జూనియర్ ఇంటర్లో 412 మార్కులతో ఏ ఉమాశ్రీ మొండమూరు టౌన్ ఫస్ట్ రావడం జరిగింది. అంతేకాక ప్రతి సంవత్సరం 10,000 లోపు 8 నుండి 9 ర్యాంకులు ఎంసెట్ సాధించడం జరుగుతుంది. గతంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాలలో విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన విద్యార్థులకు మంచి మార్కులు వచ్చి ఉంటే వారిని అభినందిస్తూ ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నారని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నుపల్లి శ్రీనివాసాచారి తెలిపారు. గురువారం అద్దంకి పట్టణంలో సంఘ కార్యాలయంలో ఏఎస్ఎన్తో మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 10వ తరగతిలో 500 మార్కులు, ఇంటర్మీడియట్ లో 800 మార్కులు సాధించిన విద్యార్థులకు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారని, కావున ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న విశ్వబ్రాహ్మణ విద్యార్థులు ప్రోత్సాహక బహుమతుల కోసం ఈ నెల 30వ తేదీలోపు సంఘ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో అందరి సహాయ సహకారాలతో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తారని, ఇందుకు సహకరిస్తున్న సంఘం సభ్యులకు, దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలన్నారు. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని విశ్వబ్రాహ్మణ విద్యార్థులు, మెరిట్ విద్యార్థులు అనగా ఈ సంవత్సరం 10వ తరగతిలో 500 మార్కులు, ఇంటర్మీడియట్లో 800 మార్కులు సాధించిన విద్యార్థులందరినీ పేపర్ ప్రకటన ద్వారా దరఖాస్తులు స్వీకరించి వారందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి అభినందన కార్యక్రమం మరియు ప్రోత్సాహ బహుమతులు అందించబడను. దీనికన్నా ఉమ్మడి జిల్లాలో యూనిట్గా తీసుకున్నాం. మరి ఇప్పటికే దాదాపు 50 అప్లికేషన్ రావడం జరిగింది. ఇంకా 30/4/2024 వరకు ముగింపు తేదీగా ప్రకటించున్నాము. కావున ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో 10వ తరగతిలో 500 మార్కులు,
ఇంటర్మీడియట్లో 800 మార్కులు సాధించిన విద్యార్థులందరూ కూడా వారు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘంకి దరఖాస్తులు పంపినట్లయితే పరిశీలించి వాళ్ళందరూ కూడా అభినందన సభ ఏర్పాటు చేస్తున్నాం. కావున ఈ సదవకాశాన్ని విద్యార్థులందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఏ సమాజం ఏ జాతి అయినా అభివృద్ధి చెందాలి అంటే విద్య అవసరం. కాబట్టి మా సంఘం ఈ నినాదంతో ముందుకెళ్తూ ఉంది. మరి దాతలు కూడా స్వచ్ఛందంగా మాకు సహకరించారు. దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. మరి మాకు స్థానిక అద్దంకి సంఘం నుంచి కూడా బ్రహ్మానందం గారు, మరి ఏలూరు వీర బ్రహ్మాచారి గారు, చింతలపూడి వీరయ్య గారు అందరూ కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. మరి మీ అందరి ఆశీస్సులతో భవిష్యత్తు కాలం ఇంకా సేవా కార్యక్రమం ముందు ఉంటామని తెలియపరుస్తూ విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నాం. జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు చెన్నపల్లి శ్రీనివాసరావు గారికి ఆ జిల్లా వాట్సాప్ నెంబర్ ద్వారా పంపినా చాలు. తర్వాత ఆ రోజు వారి దగ్గర హార్డ్ కాపీ తీసుకోవడం జరుగుతుంది. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.